I give thanks for the Holy Spirit of God for this wonderful day that He has given for us. దేవాదేవునికి పరిశుద్ధాత్మ దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అద్భుతమైన దినాన్ని మనకు అనుగ్రహించారు. And this is the second day we are all have gathered for this book of Daniel and other important teachings. మరి ఇది రెండో రోజు మనం ఇక్కడ కూడుకుని ఉన్నాము. ఎందుకంటే దానియేలు గ్రంథము నుంచి కొన్ని గూఢమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి. Yesterday we have discussed about the book of Daniel chapter 10 and verses 13. నిన్నటి దినాన మరి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. So from there how God moves and how the word is God is talking to us and how what kind of kingdom is the Persian kingdom. సో అలాగే మరి నిన్నటి దినాన దేవుడు ఎలాగా ఆ యొక్క 13వ వచనం నుంచి అనేకమైన విషయాలు తెలియజేశాడు. ఆ పర్షియా రాజ్యం ఏంటి, ఆ రాజ్యాలేంటి, ఆ యొక్క శక్తులేంటి, ఆ విషయాలన్నీ చాలా దేవుడు బయలుపరిచాడు. And also we discussed about how the kingdoms are being used by the evil spirits and how the spirits are working in the kingdoms and among the kings. అలాగే మరి నిన్నటి దినాన ఆ యొక్క రాజ్యాల్లో దుష్టాత్మలు ఎలా ఆ రాజుల ద్వారా కార్యం చేస్తున్నాయి, ఆ రాజుల ద్వారా ఆ రాజ్యంలో ఎలాంటి పరిపాలన దుష్టాత్మలు చేయించారు, ఆ విషయాల్ని కూడా మనం ధ్యానించాం. And also this is the second day we are going to deeply even more understand in the book of Daniel chapter 9, chapter 12 and some other verses. మరి ఈ రోజు కూడా దానియేలు గ్రంథము నుంచి ఇదిగో 9వ అధ్యాయంలో అలాగే 12వ అధ్యాయంలో ఉన్న కొన్ని గొప్ప విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. We are in the last days, people of God. మనము ఆఖరి దినాల్లో జీవిస్తున్నాం దేవుని బిడ్డలారా. And we have to be very careful in the learning the word of God. మనం చాలా జాగృతగా ఉండాలి ఎలా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. And also we have to understand verse by verse and word by word, letter by letter. అలాగే మరి వాక్యములో ప్రతి పదము, ప్రతి ఒక్క లెటర్, ప్రతి ఒక్క అక్షరము, ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. And arranging these kind of meetings, I really give thanks for the Lord for the people of God who arranged this. మరి ఇలాంటి సభలు ఏర్పరచడానికి నిజంగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన బిడ్డల ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. The Barjona Ministries and Pastor Harshak and also Pastor Geetanjali, may God bless them. మరి అలాగే బర్జనా మినిస్ట్రీస్ వారు హర్షకిరణ్ గారు అలాగే గీతాంజలి గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను ఇటువంటి మీటింగ్స్ ని అరేంజ్ చేసినందుకు. And the place this Telugu Baptist Church and the pastor and the whole elders and all the church believers giving the place for this kind of teachings, may God bless them abundantly. మరి అలాగే మరి సంఘం వాళ్ళు కూడా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘము పెద్దలు కూడా మరి ఇటువంటి సభలు నడిపించడానికి బోధలు జరిగే సమయాన్ని ప్లేస్ ని వారు అనుగ్రహించారు కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. And also this day, the second day, we don't want to waste our time. We want to go and study even more. అలాగే మరి రెండో రోజున నేను సమయాన్ని వ్యర్థం చేయకుండా ఎక్కువ విషయాలు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. There are many topics today we are going to discuss. ఈ రోజు చాలా టాపిక్స్ మీద మనము అంశాల మీద మనము డిస్కస్ చేయబోతున్నాం. We wanted to explain about the 70 weeks. ఇది ఒక 70 వారముల గురించి మనం మాట్లాడబోతున్నాము. And I want to explain about what will happen into the Old Testament rapture and the New Testament rapture. మరి పాత నిబంధనలో ఎత్తబడడము అలాగే నూతన నిబంధనలో ఎత్తబడడం అనే విషయంలో కూడా వ్యత్యాసం చూపిస్తాను. And in that we will explain about what the Bible is teaching us. అందులో బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది ఆ విషయాల్ని బట్టి అనే మాటల్ని కూడా మనం నేర్చుకుందాం. Then we will explain about what the world is preparing for not dying. అలాగే మరి వరల్డ్ ఇస్ preparing for not dying. చనిపోకూడదు అని చెప్పి లోకం ఏ ప్రయత్నాలు చేస్తుందో వాటిని కూడా మనం చూస్తాము. And also next we'll discuss about what is the process after the rapture till the new heaven new earth, what all the process will happen. That also not in detail, as a bullet points only we can give. మరి రాప్చర్ నుంచి మరలా నూతన యెరూషలేము, నూతన మందిరము, ఆ నూతన ఆకాశం సృష్టింపబడే వరకు మధ్యలో జరిగే ఆ ప్రాసెస్ అంతా పూర్తిగా అయితే నేను మీకు చెప్పలేను కానీ కేవలం బుల్లెట్ పాయింట్స్ అయినా మీకు చెప్పి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. Why? Because we cannot understand everything in one day, in 1 second. ఎందుకంటే ఒక సెకండ్ లో ఒక రోజులో ఇన్ని విషయాలు మనం నేర్చుకోలేము. The Bible is written in 1600 years.
బైబిల్ రాయడానికే 1600 సంవత్సరాలు పట్టింది. 1600 years. 1600. 1600. Oh, okay. So it is not that easy within one day or few hours we can know the Bible. సో అందుకే ఒక గంటలోనో లేకపోతే కొన్ని రోజుల్లోనే మనం దాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. We know we want to know certain things from the Bible in different parts. It is not that easy that we can explain and tell in 1 second. సో అందుకే బైబిల్లో కొన్ని విషయాలు ఎంత గూఢముగా ఉన్నాయంటే అవి వెంటనే ఒకే సమయంలో ఒక గంటలోనో గడియలోనో చెప్పే విషయాలు కావవి. Okay, so now first I wanted to explain about, already I have explained in the last teachings in the last time, but again I want to recap it and tell very shortly. అయితే లాస్ట్ మంత్ లో వచ్చినప్పుడు ఈ విషయం గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను, కానీ ఇక్కడ కొంతమంది ఆ మీటింగ్స్ లో లేరు కాబట్టి వారి కోసం మరలా ఒకసారి దాన్ని రీక్యాప్ చేసి ఆ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. So I wanted to explain about the 70 weeks. All these things I will give you in introduction and bullet points only, not in detailed study. ఇవి ఒక అంశాలు ఏవైతే మనం చెప్పామో అన్నీ కూడా ఇంట్రడక్షన్ అన్ని బుల్లెట్ పాయింట్సే నేను ఇవ్వగలను, పూర్తిగా ఆ విషయాన్ని బట్టి స్టడీ ఇవ్వలేను ఇప్పుడు. If you want to talk about 70 weeks, at least 3 days is required. ఓన్లీ కేవలం 70 వారాల గురించి మాత్రమే మాట్లాడాలి అంటే కనీసం 3 రోజులు కావాలి కంటిన్యూస్ గా ఇలాగ 9 to 4. If you want to learn about abomination of desolation, you need at least 7 days teaching. 7 days teaching. Which one? Abomination of desolation. Abomination. That is in book of Daniel chapter 9 verses 27. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, అది ఒకసారి ఎవరైనా చదువుతారా? నాకు తెలుగులో పదం 9:27. హేయమైనది నిలుచు వరకు చేయువాడు వచ్చును. అది హేయమైనది నిలుచు వరకు అనే మాట ఉంది కదా, దాని గురించే బోధించాలి అంటే కనీసం 7 రోజులు కావాలంట. From morning till evening we need. అంటే 7 రోజులు అంటే ఏదో గంటలు కాదు, ఇలాగే 9 నుంచి 4 పెట్టుకుంటే 7 రోజులు ఆ ఒక మాట గురించి మాట్లాడాలి. Not easy thing to understand all this. ఎందుకంటే ఈ ఒక్కొక్క వచనం అర్థం చేసుకోవడం అనేది అంత సాధారణమైన విషయం అయితే కాదు. Messiah cut off, again 7 days teaching. మెస్సియా కట్ ఆఫ్, మెస్సయా సంహరింపు ఏదైతే ఉందో దాన్ని కూడా బోధించాలంటే కొన్ని రోజులు పడుతుంది. 7 days 7 రోజులు, from morning till evening, ఉదయం నుంచి సాయంత్రం వరకు. Daniel chapter 9 only, if you take at least 3 years you will have to learn. కేవలం 9వ అధ్యాయాన్ని మనం పూర్తిగా ధ్యానించాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుందట. You have to sit in the university. సో మీరు నాతో పాటు నా కాలేజ్ యూనివర్సిటీలో ఉండాలి ఆ మాటలు Then only you can నేర్చుకోవాలి. understand. అప్పుడే మీకు అర్థమవుతాయి. That too little things only. అవి కూడా చాలా చిన్న చిన్న విషయాలే. No, little things only we can able అది to చిన్న understand. చిన్న విషయాలే మీరు అర్థం చేసుకోగలరు అంత సమయంలో కూడా. So we cannot just take the Bible as like our comfort book. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఏదో కంఫర్ట్ బుక్ చదివినట్లుగా మనం అలా నార్మల్ గా చదవలేమండి. We have to take it with so fearfully, faithfully, obediently, and then only that will work in us. సో భయభక్తులతో విశ్వాసముతో అలాగే విధేయతతో మనం చదివితేనే ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోగలం. Otherwise we cannot understand one thing also from the లేకపోతే Bible. బైబిల్లో ఉన్న విషయాలు ఏవి కూడా మనకు కనీసం అర్థం అవ్వవు. It is easy to pick up the questions from everywhere and ask for the answer, but we need to explain, then only you will understand the question. ఎన్నోసార్లు ఇటు అటు నుంచి కొన్ని పికప్ చేసుకొని కొన్ని ప్రశ్నలు వేయడము అడగడం అనేది ఈజీ, కానీ ఒక్కొక్క దానికి సమాధానం చెప్తూ ఉంటే అప్పుడు ఇంకా ఆ విషయాల నుంచి ప్రశ్నలు మొదలై ఇంకా ఆ సబ్జెక్ట్ అలా పెరుగుతూ ఉంటాయి. Okay, let me tell you about the 70 weeks. సో 70 వారాల గురించి మనం చదువుదాం. 70 weeks, which means a week, which means 7 years. ఒక వారము అంటే 7 సంవత్సరాలు. According to book of Ezekiel, ఎజేకియల్ గ్రంథంను చూసినట్లయితే 1 day is equal to 1 year. ఒక రోజు అంటే 1 సంవత్సరం. 1 week, which means 7 years. ఒక వారము అంటే 7 సంవత్సరాలు. So 70 weeks into 7, how much? 70 వారాలు, 70 వారాలు ఇంటూ 7 అంటే ఎంత? 490 years. 490 సంవత్సరాలు. So according to the Bible, when we read it here,
That's what I told about the 70 weeks. I cannot give the whole subject. Little only I can tell here and సో there. అందుకే ఇప్పుడు నేను పూర్తిగా ఆ విషయాన్ని చెప్పలేను కానీ కొద్ది పాయింట్స్ తో నేను మీకు చెప్తాను. If you want even more detail, you go and study in the book of Genesis about Jacob's salary has been changed, and the Laban, the father-in-law, is giving the work in these two ways. సో అలా చూసినట్లయితే ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే ఆది కాండంలో మనకి ఈ యొక్క యాకోబు జీవితంలో చూస్తున్నాం. లాబాను తన జీతాన్ని 2 సార్లు మారుస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రకారంలో తన వృత్తిని బట్టి ఆ జీతాన్ని మారుస్తూ ఇస్తూ ఉంటాడు. 10 times he changes the salary. 10 సార్లు తన యొక్క ఆ యొక్క డబ్బుల్ని లేకపోతే జీతాన్ని మార్చినట్లుగా చూస్తున్నాం. So he says that I have to complete 1 week, it is written. సో ఆయన అంటున్నాడు నేను వారములో ఇది ముగించాలి అని చెప్పి. It is not the 1 week, which means more than 7 years. సో వారము అంటే ఏదో మనలాగా వారం కాదు, కానీ 7 సంవత్సరాల కన్నా ఎక్కువ రోజులు. Again 1 week has to complete easterly. సో మరలా ఇంకో వారం నేను పూర్తి చేయాలి అని అంటున్నాడు. That is another 7 years. అంటే ఇంకో 7 సంవత్సరాలు అని Totally అర్థం. 14 years. సో టోటల్ గా 14 సంవత్సరాలు. First 7 years he is working for getting married to Rachel. సో మొదటి 7 సంవత్సరాలు రాహేల్ని వివాహం చేసుకోవడానికి తను కష్టపడతాడు. But he was given Leah. కానీ లేయానిచ్చి కట్టబెడతాడు లాబాను. Then again he has to work for another 7 years. మరలా ఇంకా 7 సంవత్సరాలు ఆయన కష్టపడతాడు. To marry Rachel. ఎందుకంటే రాహేల్ని వివాహం చేసుకోవాలని చెప్పి. This two punishment is given to Jacob. ఈ 2 శిక్షలు ఏవైతే యాకోబుకి ఇవ్వబడ్డాయో, Why it is given 2 times? ఎందుకు 2 సార్లు ఇవ్వబడ్డాయి? Why 7 years is given? ఎందుకు 7 సంవత్సరాలు ఇవ్వబడింది? So totally 14 years he waiting. సో 14 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. To get what he liked. ఎందుకు అంటే తన కోరుకుంది దక్కించుకోవడానికి. Yes or no? అవునా కదా? You all read in the Bible like that only? మీరు అందరూ బైబిల్ అలాగే చదువుతున్నారు కదా? 2 punishments are given divided like this for him. ఈ 2 శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇలా 7గా విభజించబడినట్లుగా చూస్తున్నాం. For the first 7 is for taking the birthright of Esau. సో మొదటి 7 సంవత్సరాలు బర్త్ రైట్ అంటే జ్యేష్ఠత్వం అదేనా? Taking the birthright of Esau by giving the food. ఏసావు యొక్క ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి తీసుకున్న ఆ యొక్క కార్యముని చూస్తున్నాం. Just for the food he has to give his birthright. సో తిండి కోసమే తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. Then secondly you can find that when the father is telling them to get the meat and get the blessing, Jacob is wearing the cloth of the full of rows of the fur of the Esau and getting the blessing of the elder one. మరి యాకోబు అని ఆశీర్వదించినప్పుడు కూడా ఆ సమయం చూస్తున్నాం కదా, ఆశీర్వాదం కావాలని చెప్పి మరి ఏసావు యొక్క వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క చర్మపు వస్త్రాలు వేసుకొని రోమాలు కనిపించాలని చెప్పి చూపించినట్లుగా ఆ యొక్క విషయం కూడా. That time Isaac was blind. He was telling, I could feel Esau's body, but the voice is అప్పుడు ఇస్సాకు కళ్ళు కనబడట్లేదు, కానీ ఏమంటున్నాడంటే ఇదిగో నేను తట్టి చూస్తే నాకు ఏసావు అనిపిస్తున్నాడు కానీ స్వరం మాత్రము యాకోబు లాగే ఉంది అని. Yes or no? అవునా కదా? You all know all this, you have read in the Bible. మీ అందరికీ ఈ యొక్క చరిత్ర అంతా తెలిసినదే. For these 2 reasons only 14 years he is struggling there. సో ఈ 2 కారణాల వల్లే తనకి ఈ 14 సంవత్సరాల శిక్ష అక్కడ పడింది. You able to understand? అర్థమైందా? So when you read that passages, he will tell, I have to complete 1 week it will be సో written. ఆయన అంటున్నాడు ఇక్కడ నేను మొదటి వారాన్ని నేను పూర్తి చేయాలి, మరలా 2వ వారాన్ని నేను పూర్తి చేయాలనే మాట అక్కడ మనకు But కనిపిస్తుంది. that is not the week, but is 7 years. సో అది వారము కాదు కానీ 7 సంవత్సరాలుగా ఉన్నట్లుగా Why చూస్తున్నాం. I brought there? Because then only we will understand that week means 7 years. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే దీని వల్లే మనకు అర్థం అవుతుంది బైబిల్ ప్రకారంగా 1 వారం అంటే 7 సంవత్సరాలు అని చెప్పి. Even when you go even more detailed study in the book of Ezekiel, it talks like that only. మరి అలాగే ఇంకా ఒక విషయాల్ని ఇంకా డీటెయిల్ గా చూడాలంటే ఎజేకియల్ గ్రంథంలో కూడా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. That means a day is a year reference. A day is a year calculation. మరి ఎలా క్యాల్కులేట్ చేశారంటే ఒక రోజు 1 సంవత్సరంగా అక్కడ వాళ్ళు క్యాల్కులేట్ చేసినట్లుగా చూస్తున్నాం. Okay, now let's turn the Bible to Daniel chapter 9 verses 24-25.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. Yes. 9 యా Okay, the 70 weeks has to go and fulfill, it is written. 70 వారాలు పూర్తి అవ్వాలి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. But also in the middle of the trouble and trial it is written. సో ఎప్పుడు అంటే ఇదిగో కష్టాల మధ్యలో అని చెప్పి రాయబడి ఉంది. Please read verse 25 also. 25వ వచనాన్ని కూడా చదువుదామా? Okay, so this verse is explaining us that 60 weeks has to go, 62 weeks has to go, and 7 weeks has to go. సో ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే 62 వారాలు ముందు జరగాలి, దాని తర్వాత మిగతా ఆ యొక్క 8 వారాలు కూడా జరగాలి అన్నట్టుగా చూస్తున్నాం. So totally 69 weeks. సో టోటల్ గా చూసినట్లయితే 69 వారాలు. That is 483 years. అంటే 483 సంవత్సరాలు. So when we read all these passages, సో ఎప్పుడైతే ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ ఉంటామో, when the prophecy is written in the times of Daniel, ఎప్పుడైతే ఈ ప్రవచనాలు దానియేలు కాలంలో రాయబడి ఉన్నాయో, then from Malachi to Matthew you have 400 years gap. సో మలాకి నుంచి మత్తయిలో చూసినట్లయితే అక్కడ 400 సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. I already told we should not write anything on that empty pages. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మన బైబిల్లో మధ్యన పేజ్ ఉంటది కదా, మత్తయి పాత నిబంధన కొత్త నిబంధన, ఆ మధ్య కాగితంలో ఎప్పుడు కూడా ఏది రాయకూడదు మనం. Why they have given the empty pages in middle? ఎందుకు ఆ ఖాళీ పేజ్ నా మధ్యలో వాళ్ళు పెట్టారు? Which means that 400 years nothing happened. దాని అర్థం ఏంటంటే ఈ 400 సంవత్సరాలు ఏమీ జరగలేదు అని చెప్పి. From Malachi to Matthew 400 years nothing happened. మలాకి నుంచి మత్తయి వరకు 400 సంవత్సరాలు ఏమీ కూడా జరగలేదు. Can you see in the Bible? మీరు చూస్తున్నారు కదా విషయాన్ని బైబిల్లో. You have the empty page. మీ అందరి బైబిల్లో ఆ ఖాళీ పేజ్ ఉందా? You may think that it is the connection of the Old Testament and New Testament. మీరు అనుకోవచ్చు ఇదిగో పాత నిబంధన కొత్త నిబంధన వేరు చేయడానికి అలా పెట్టారేమో అని చెప్పి. No. That shows that years are empty, which means nothing happened. కానీ దాని అర్థం ఏంటంటే ఈ 400 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని చెప్పి. Even for this empty page also one day teaching is there. ఈ యొక్క ఖాళీ పేజ్ గురించి కూడా ఒక రోజంతా బోధించాలి. 400 years what happened to this world? ఈ 400 సంవత్సరాలు ప్రపంచంలో అసలు ఏం జరిగింది? Who were the kings on those time? ఆ సమయంలో పరిపాలించిన రాజులు ఎవరు? Why there is no war between them? ఎందుకు వారి మధ్యన ఏ యుద్ధాలు లేవు? Why there is no quarrels between God and the Satan? ఎందుకు ఆ యొక్క అపవాది మరియు దేవుని మధ్య ఏ ఘర్షణ లేదు? Why that Satan also were quiet in the spirits of evil also quiet that 400 years? ఎందుకు అపవాది మరియు ఆ దుష్టాత్మలు ఆ 400 సంవత్సరాలు మౌనముగా ఉన్నాయి? We need to read and study and go into it and then know everything. అందుకే మనం చదవాలి, ఇంకా లోతులోకి వెళ్ళి ఆ లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. When we see that empty page we try to fill with notes. కొన్నిసార్లు ఎంప్టీ పేజ్ చూసి నోట్స్ రాయడానికి ఏమీ లేకపోతే ఆ పేజ్ లో కూడా కొంతమంది రాసేస్తారు. There is something which is there in the Bible. After the rapture there are 1007 years confirmed the world will exist. సో ఈ యొక్క రాప్చర్ అంటే ఎత్తబడిన తర్వాత కంపల్సరీగా 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఆ సమయంలో మనం జీవించే కాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. No, the earth will exist 1007 years for sure after the rapture. ఓకే, రాప్చర్ తర్వాత ఎత్తబడిన తర్వాత భూమి ఖచ్చితంగా 1007 సంవత్సరాలు ఉంటుంది. It is there in the record in the Bible, and after beyond or below it won't be there. Above that maybe the days will be there for the earth, but not less than that.
అయితే బైబిల్ ప్రకారం ఏంటంటే దానికన్నా ఎక్కువ రోజులు ఖచ్చితంగా ఉంటుంది కానీ తక్కువ ఏమాత్రం ఆ రోజులు చేయబడవు. Okay, so when we read these particular verses, which is talking about the 69 weeks, and after then the 69 weeks is stopped, it is not going above the 70th week. సో ఇక్కడ చూసినట్లయితే 69 వారాలు మనకు కనబడుతున్న 69 వారాల తర్వాత ఇంకో వారం అనేది ఇంకా పూర్తి అవ్వట్లేదు. After the 400 years of the silent years, the Jesus Christ is born, and after 33.5 years, Jesus is hanging on the cross. సో ఈ 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించిన తర్వాత మరి ఆయన శిలువ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. Exactly according to the scripture, exactly the Lord Jesus is hanging on the cross. That is the Messiah cutoff. సో ఆ యొక్క మెస్సయ సంహరణ అనే సమయం ఏదైతే ఉందో సరిగ్గా ఆ సమయములోనే యేసు ప్రభువారు శిలువ మరణాన్ని అనుభవించారు, పొందుకున్నారు. That is why the Lord Jesus did not die because of stoning or putting him from the top of the hill. అందుకే మరి రాళ్ళు కొట్టడం ద్వారా లేకపోతే కొండ మీద నుంచి పడేయడం ద్వారా ఆయన మరణం జరగలేదు. 3 times Jesus escapes the death. 3 సార్లు యేసు ప్రభువారు తప్పించుకుంటారు మరణాన్ని. 2 times while stoning, and 1 time when putting him from the hilltop to push him down. 2 సార్లు రాళ్లతో కొట్టడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు తప్పించుకుంటారు. ఇంకొకసారి కొండ మీద నుంచి పడేయాలనుకున్నప్పుడు కూడా ఆయన తప్పించుకుంటారు. 3 times Jesus escaped not to save his life, but he has to be hanged on the cross. That's what the prophecy is telling. 3 సార్లు తప్పించుకోవడానికి కారణం ఏదో ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాలని కాదు గాని ఆ యొక్క శిలువ మరణం పొందడమే దేవుని యొక్క చిత్తం కాబట్టి ఆ విషయం జరగాలని చెప్పే. After the Lord Jesus Christ is taken up to the heavenly places in the clouds, ఎప్పుడైతే ఆ యొక్క పరలోక స్థానంలో దేవుడు ఎత్తబడి ఉన్నాడో, and the 2 men standing and telling that how he is going, he will come back again. అప్పుడు 2 వ్యక్తులు వాళ్ళ ఆ యొక్క శిష్యుల్ని చూసి ఇదిగో మీరు ఎలాగైతే చూచి ఉన్నారో అలాగే ఆయన మరలా తిరిగి రావడం కూడా మీరు చూస్తారనే మాటలను తెలియజేశారు. The 69 weeks are completed. సో అక్కడ వరకు ఈ 69 వారాలు కంప్లీట్ అయిపోయాయి. But the last 1 week is not completed. కానీ ఆ లాస్ట్ ఒక్క వారం ఏదైతే ఉందో 70 వారాల్లో అది ఇంకా సంపూర్ణం అవ్వలేదు. You can see that the whole 70 weeks has been detained, but the 69 weeks are completed, but 1 week is not completed. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగో మరి 69 సంవత్సరాలు 70 వారాల్లో 69 వారాలు ఖచ్చితంగా సరిగ్గా పూర్తయ్యావు కానీ ఆ లాస్ట్ వారం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. That's the last week is mentioned in the last verse of the 9th chapter. ఆ లాస్ట్ ఆఖరి వారం గురించి 9వ అధ్యాయం యొక్క ఆఖరి వచనంలో రాయబడి ఉంది. Can you please read verses 27? 27వ వచనాన్ని ఒకసారి చదువుతారా? So this is again the 1 week, which means on 70 weeks determined, you can see 69 weeks finished with the Lord Jesus Christ, and the 1 week is separately written here. సో చూసినట్లయితే యేసు ప్రభువు వారి వరకు 69 వారాలు ముగించబడ్డాయి కానీ ఆ ఒక్క వారాన్ని మాత్రం ఇంకా కేటాయించి పక్కన పెట్టున్నారు ఈ విషయంలో. Okay, please read the 26th and then we'll explain the 27th. సో ముందు 26 చదువుదాము, తర్వాత 27 నేను మీకు అర్థం చెప్తాను. Okay, after the 400, the 62 weeks, which means 62 into 7, how much? సో 62 వారాలు అనేది చూసాం కదా. 62 వారాలు అంటే 62 into 7 ఎంత? 434 years. 434 సంవత్సరాలు. After the silent years of 400, then the Matthew gospel starts, the Lord Jesus is born. సో ఈ 400 సంవత్సరాలు మౌనమైన తర్వాత మరలా యేసు ప్రభు వారు వచ్చారు, 33 సంవత్సరాలు జీవించారు. So 33.5 years. సో 33.5 సంవత్సరాలు అక్కడ చూస్తున్నాం. Almost 34 years. అక్కడ చూసినట్లయితే 34 సంవత్సరాలు లెక్కేసుకున్నాం. Exactly what the prophecy was told by Daniel, 62 weeks.
exactly on that particular time, Messiah, the Lord Jesus, was hanged on the cross. సో అదే సమయంలో ఏదైతే దానియేలు గారు అక్కడ రాసి ఉన్నారో అదే సమయంలో 62 వారాల చొప్పున ఆ యొక్క మెస్సయాని సంహరించడం అనేది జరిగినట్లుగా చూస్తున్నాం. Then after that what happens? దాని తర్వాత ఏం జరుగుతుంది? That is what is happening now. అది ఏం జరగాలో ఏం జరుగుతుందో అదే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో జరుగుతుంది. The 26th verse is the adding of Jesus Christ and our life. సో 26వ వచనము మన జీవితాన్ని యేసు ప్రభువుని కనెక్ట్ చేస్తున్న వచనము. Within one verse only all these years is going on. ఈ ఒక్క వారములోనే ఈ సంవత్సరాలన్నీ కూడా అయిపోయాయి. This one verse is explaining 2024 years. సో ఈ యొక్క వచనం మాత్రమే 2024 సంవత్సరాల చరిత్రను చూపిస్తుంది. After the Lord Jesus Christ died and he was risen and he was taken up to the heavenly places. యేసు ప్రభువారు మరణించిన తర్వాత మరణాన్ని జయించి ఆయన పరలోకం ఎత్తుకోబడినప్పుడు From that time till now we have been more than 2000 years. సో ఇప్పుడు చూసినట్లయితే ఇంకా 2000 సంవత్సరాల కన్నా ఎక్కువే మనం జీవిస్తున్నాం. But what will happen in these days? ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? The people who of the ruler who will come will destroy the city and the sanctuary. The end will come like a flood. War will continue until the end, and desolation have been decreed, the Bible says. సో ఇక్కడ 26వ వచనాన్ని మనం చదివాం కదా, ఒకసారి ఎవరైనా చదువుతారండి? 9:26. ఎస్. ఓకే. Okay. So that is what now the wars are going on. అందుకే ఈ కాలంలో ఇప్పుడు మనం యుద్ధాల్ని చూస్తూ ఉన్నాం. Yes or no? అవునా కదా? From the time of the Lord Jesus Christ till now, we have already seen many wars. సో యేసు ప్రభువారు మరణించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం అనేకమైన యుద్ధాలు చూసి ఉన్నాం. Slowly the sanctuary of the Lord has been completely destroying. సో దేవుని యొక్క మందిరం ఏదైతే ఉందో అది పూర్తిగా మెల్లమెల్లగా నాశనం అవుతున్నట్లుగా చూస్తున్నాం. The sanctuary, which means the presence of God. ఆ యొక్క మందిరము అంటే దేవుని యొక్క సన్నిధి. The sanctuary. అంటే మందిరం. What is their word? Sanctuary. చదవండి ఒకసారి ఆ మాట. పరిశుద్ధత ఆలయము. Destroy the city and the sanctuary. టెంపుల్ ఆలయం. Okay. ఆలయమును. In the church, what is the sanctuary? మందిరములో సాంక్చురీని ఏమంటారు? The inside, the presence of God. సో దేవుని యొక్క ప్రసన్నత అనే విషయాన్ని అది మనకి బోధిస్తుంది. Where the dais and the pulpit, where the sacrificing place. అంటే మందిరంలో ఈ యొక్క పులిపీఠము ఏదైతే ఉందో దేవునికి బలి ఇచ్చే ఆ స్థానము పరిశుద్ధ స్థలము దాని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. Old Testament, the same place is used for animals. సో పాత నిబంధనలో ఈ యొక్క ప్రాంతము పశువుల కొరకు వాడేవారు. They will be slaughtered, the blood will be shed. సో అక్కడ వారిని హతించినప్పుడు అంటే వారిని చంపినప్పుడు రక్తం పారుతున్నట్లుగా చూస్తున్నాం. Then the Lord Jesus' blood was coming as a big sacrifice. సో అప్పుడు యేసు ప్రభువారి యొక్క రక్తం ఒక పెద్ద బలిగా ఆ ప్రాంతానికి వస్తున్నట్లుగా చూస్తున్నాం. Then after his sacrifice, we have to give our living sacrifice according to Romans chapter 12, 1 and 2. సో ఆయన బలియాగము తర్వాత మనము కూడా రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం వరకు మన శరీరాల్ని సజీవమైన బలియాగముగా మనం వారికి సమర్పించాలి. We have to give our hearts and our bodies as a living sacrifice. మన హృదయాల్ని మన శరీరాల్ని సజీవ యాగముగా ఆయనకి మనము సమర్పించుకోవాలి. When we do the praise and worship, that is a sacrifice. ఎప్పుడైతే మనం స్తుతి ఆరాధన చేస్తున్నామో అది బలియాగము. But what will happen? The devil will spoil the sanctuary, the Bible says. కానీ వాక్యము చెప్తుంది ఏంటంటే ఇదిగో అపవాది ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని పాడు చేస్తుంది అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. How it will spoil? ఎలా దేవుని యొక్క సన్నిధిని పాడు చేస్తుంది? Today the pulpit is not given for the anointed one. ఈ రోజు పుల్పిట్ ఎక్కడానికి కేవలం పరిశుద్ధులకే అని లేదు. Yes. అవునా కాదా? It is given only for the funding people. కానీ ఎవరైతే ఫండింగ్ ఇస్తారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. Those who give more money, they will have the money.
ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి మైక్ ఇస్తున్నారు. Any program is going on, if they are providing big amount, they will be given mic. ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎవరైనా ఎక్కువ కానుకలు ఇచ్చారనుకో వాళ్ళని స్టేజ్ ఎక్కించేస్తాము. Special prayer, ఆ స్పెషల్ ప్రార్థనలు, special song, స్పెషల్ పాటలు, special greetings. స్పెషల్ గ్రీటింగ్స్. More than the guest speaker, they will give another preaching. సో ప్రచారం వాక్యం చెప్పడానికి వచ్చిన వాక్యోపదేశకులన్నా ఈ యొక్క గ్రీటింగ్స్ చెప్పేవారే ఒక గొప్ప ఉపదేశాన్ని వాక్యాన్ని అక్కడ బోధిస్తూ ఉంటారు. What makes the people of God to bring like that? ఎందుకు దేవుని యొక్క ప్రజలు అలా చేస్తూ ఉన్నారు, అలా తెస్తూ ఉన్నారు? Because of the money. ఎందుకంటే డబ్బుల కోసం. If you don't invite them, next meeting you cannot conduct properly. ఒకవేళ మీరు వారిని ఆహ్వానించకపోతే ఇంకా రానున్న దినాల్లో నువ్వు మీటింగ్ మరి కండక్ట్ చేయలేవు. You will have no money for them. ఎందుకంటే నీకు దగ్గర దాని కొరకు డబ్బులు ఉండవు కాబట్టి. So you have to please them, you have to give the mic. సో అందుకే వారిని ముందు సంతోష పెట్టాలి, అప్పుడు వారికి మైక్ ఇవ్వాలి. Yes or no? అవునా కదా? That is what the world is going on. అదే కదా లోకంలో ఈ రోజు జరుగుతుంది. Even they don't know to sing also, they will sing. వారికి పాటలు రాకపోయినా వచ్చి పాడేస్తారు. Even they don't know any preaching also, they will preach. వాళ్ళకు వాక్యం చెప్పడం రాకపోయినా వచ్చి Even they మాట్లాడేస్తారు. don't know to pray also, they will pray. వాళ్ళకు ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థన This చేసేస్తారు. is the place where God has made His anointing place, where the anointed should be here. ఇది దేవుడు అభిషేకించిన స్థలము, కేవలం అభిషిక్తులు మాత్రమే ఇక్కడ నిల్చోవాలి. I don't understand in the last days what are the politicians doing on the pulpit. నాకు అర్థం కావట్లేదు ఈ ఆఖరి దినాల్లో అసలు రాజకీయ నేతలు ఎందుకు పుల్పిట్ ఎక్కుతున్నారని They చెప్పి. are given the mics and they are talking and promoting their own parties. వాళ్ళకి మైక్ ఇచ్చి వాళ్ళ యొక్క రాజకీయ పార్టీల్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. Jesus Christ did not shed His blood for you to promote your parties. ఆ దేవుడు తన రక్తాన్ని పార్టీల్ని ప్రమోట్ చేయడానికి ప్రోక్షించలేదు, మన కొరకు ఇవ్వలేదు. Yes or no? అవునా కాదా? అంటే వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఇవ్వలేదు రక్తాన్ని మనకి. You agree with me? అవునా కదా? Or you don't agree? Either you agree or not, what is the truth is the truth. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పింది అది చాలా సత్యము. That is why the sanctuary is getting spoiled. అదే చెప్తుంది ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి పూర్తిగా పాడైపోతుంది అని చెప్పి.